అనంతపురం నగరంలో ప్రతి చిన్న సంఘటనను కొందరు భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మైనారిటీ నూర్ మొహమ్మద్ ఆత్మహత్య యత్నంపై ఆయన స్పందించారు. టీడీపీ నేత నూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి 2 రోజుల క్రితం ఇఫ్తార్ విందుకు ఆహ్వానించగా కొన్ని కారణాల వలన ఆయన వెళ్లలేదు. అయితే ఇదే అంశంపై డివిజన్లో రాయల్ మధుతో వ్యక్తిగత విషయాలపై గొడవ జరగడంతో ఆల్అవుట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నూర్ను పరామర్శించారు. నూర్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యేకి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నూర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆ కుటుంబంతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తి చిన్నపాటి విషయానికి ఇలా చేసుకోవడం బాధాకరమన్నారు. అయితే నగరంలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మా తెలుగుదేశం కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి తెలియడం జరిగింది. దానిలో భాగంగా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మా హాస్పిటల్ సిబ్బందిని వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆల్అవుట్ కొద్దిగా తాగాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కానీ వాషౌట్ చేశారు. 1% కానీ ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్లు కానీ చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ పేర్లు చెప్తాం, రాయల్ మధు తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ దూషించుకొని అబ్బాయి మనస్తాపం చెంది సూసైడ్ చేయడానికి ట్రై చేశాడు. గత సంవత్సరం కానీ మా కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంజాన్ తోఫాలో పాల్గొనడం జరిగింది. ఆ అబ్బాయిలు నూరుల ఫాదరే ఇతను. లాస్ట్ ఇయర్ కానీ నాకంటే అత్యంత ఆత్మీయులు వీళ్ళు. ఈ సంవత్సరం కానీ ఇఫ్తార్ విందుకు ఇన్వైట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. కానీ నిన్న రాత్రి మా ఇంటికి కానీ రావడం జరిగింది. నూరు రంజాన్ ఫెస్టివల్కి భోజనానికి వస్తానని చెప్పేసి నూరు తర్వాత ఫిరోజ్ ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు ముందే చెప్పాను, నేను రంజాన్ ఫెస్టివల్కి ఇంటికి భోజనానికి వెళ్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే అన్న, నేను ఫెస్టివల్కి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పొద్దున్న లేసే తలకే ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా రాయల్ మధు అయితేమి తర్వాత నూరులు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చేసుకొని ఈరోజు అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దానిలో భాగంగానే మా హాస్పిటల్లో డాక్టర్స్ అయితేమి తర్వాత వీళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఇది జరగడం బాధాకరం. ఇంకొకసారి జరగకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు అత్యంత ఆప్తమిత్రులు కానీ కొంతమంది దీన్ని చిన్నదాన్ని భూతత్వంలో చూపించి రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయ ఉద్యోగులు ట్రై చేస్తున్నారు. కానీ వదంతులు నమ్మద్దండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.